చూడండి పిల్లలు, ఇప్పుడు 11th క్వశ్చన్ వచ్చేసి ఏ 2 kg మాస్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ది లెవెల్ టేబుల్ అండ్ ఇట్ ఈస్ అటాచ్డ్ బై ఏ స్ట్రింగ్. టేబుల్ మీద పెట్టాడు 2 kg, ఇక్కడ ఒక స్ట్రింగ్ మీద వేలాడి తీసాడు ఇక్కడ. ఓకే, ఇది పుల్లితోటి స్ట్రింగ్ మీద వేలాడి తీసాడు. సో వేలాడి తీసినప్పుడు చూడండి, మనకి ఇక్కడ రెస్ట్లో ఉంది ఒకటేమో వేలాడి తీసాడు. ఇక్కడ ఫోర్స్ F1 F2 అని పెట్టి చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మనకి ఏముండదు ఇక్కడ. దీన్ని ఇటు వచ్చిన దాన్ని ఇక్కడ టేబుల్ మీద పెట్టేశాడు అంతే. ఓకే, దీని FBD వేద్దామండి. ఫస్ట్ క్యాలిక్యులేట్ ది యాక్సలరేషన్ అండ్ టెన్షన్ అంటున్నాడు. యాక్సలరేషన్ అండ్ టెన్షన్ అంటున్నాడు. మనం FBD వేసుకుందాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుందామా? చలో. సో మనం FBD వేసుకుంటే, క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. FBD ఫర్ 5 kg మాస్. 5 kg దగ్గర పెట్టుకుందాం మనం. 5 kg మాస్ దగ్గర పెట్టుకుందాం FBD. మనకు తెలిసింది ఇది కాబట్టి తెలిసింది మనం వేసుకోవచ్చు ఈజీగా. 5 kg మాస్ దగ్గర ఇక్కడ mg ఉంది. వాడు ఏమని ఇవ్వండి, ఫోర్స్ గీసి ఏమని ఇవ్వండి, మనం చేయాల్సింది మనం చేయాలి. 5 kg. చలో రాయండి పిల్లలు తొందరగా. యాక్సలరేషన్ ఎటు ఉంటుంది? కింది సైడ్ ఉంది అంతే కదా. యాక్సలరేషన్ ఇటు ఉంది. రైట్, మనకి ఇక్కడ ఏముంది ఇప్పుడు? మనకి mg వెయిట్ ఇక్కడ ఉంది కదా, -t ఈజ్ ఈక్వల్స్ టు ma. m ఎంత ఉంది మనకి? 5 ఉంది. 5 × 10 అంటే 50 అవుతుంది. ఇక్కడ g వాల్యూ 10 కదా. టెన్షన్ t ఈక్వల్స్ టు 5 × a. ఇది ఒక ఈక్వేషన్ వచ్చేసిందండి FBD. ఓకే, ఇక్కడ FBD ఏముంది? ఇక్కడ మనం చూడండి, ఇక్కడ FBD ఫర్ మనకి ఇక్కడ 2 kg మాస్ దగ్గర ఉంది చూడండి. 2 kg మాస్ దగ్గర ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం? ఈ టెన్షన్ ఎటు ఉంది? ఇటు సైడ్ ఉంది. అంటే యాక్సలరేషన్ ఎటు అవుతుంది? ఇటు సైడే అవుతుంది. యాక్సలరేషన్ కూడా ఇటు సైడే అవుతుంది. టెన్షన్ ఇటే ఉంది. ఓకే, మాస్ వెయిట్ ఇటు ఉంది. వెయిట్ ఇటు సైడ్ ఉంది మనకి. వెయిట్ ఇటు వచ్చేసి ఇటు సైడ్ ఉంది మనకి. mg అనేది ఇటు సైడ్ ఉంది మనకి. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు ఇప్పుడు మనం? ఓకే, ఈ mgని సబ్ట్రాక్ట్ చేయడానికి ఫోర్స్ అటువైపు ఉంది. ఫోర్స్ ఇటువైపు ఉండాలి కదా మనకి. యాక్సలరేషన్ ఇటు ఉంది, టెన్షన్ ఇటు ఉంది, అంటే ఫోర్స్ ఇటు ఉంది. ఇంతకుముందు ఏముంది? టెన్షన్ అటు ఉంది కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు టెన్షన్ ఇటు ఉంది మనకి, అవునా కదా. సో ఇది mg అనేది ఇటు వస్తే నార్మల్ ఫోర్స్ F1 అనేది పైకి ఉంది, F2 అనేది కిందకుంటే F1 అనేది పైకి ఉంది. అంటే ఈ mg వెయిట్ అనేది ఇటు ఉంటే నార్మల్ ఫోర్స్ అటు ఉంది. సో టెన్షన్ మనకి ఎటు ఉంది? ఇంతకుముందు టెన్షన్ చేసాం కదా సబ్ట్రాక్ట్. ఇప్పుడు టెన్షన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇటు సైడ్ ఉంది కదా టెన్షన్. అందుకనే F ఈక్వల్స్ టు ma. మనం ఫోర్స్ ఎంత ఉంది? ఫోర్స్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎంత ఉంది? 2 ఉంది. 2 ఓకే, 2 × 2g ఈజ్ ఈక్వల్స్ టు ma. ఎంత ఉంది మనకి? 2a. 2g ఈక్వల్స్ టు 2a. ఓకే, టెన్షన్లో 2g ఈక్వల్స్ టు 2a మనకి. సో 2g అనుకున్న కన్నా 2t అన్నాను మనం. 2g అనుకన్నా 2t అనుకుంటే ఈజీ అయిపోతుంది కదా. లేకపోతే ఫోర్స్ ఈక్వల్స్ టు ma. ఎంత ఎందుకు మనకి? ఫోర్స్ ఈక్వల్స్ టు ma అనుకుందాం. ఫోర్స్ అన్నప్పుడు టెన్షన్ అవుతుంది. ఫోర్స్ అంతే కదా, ఈ ఫోర్సే కదా మనకి వెళ్ళేది. ఈ ఫోర్స్ ఈక్వల్స్ టు ma. ఓకే, ఫోర్స్ ఈక్వల్స్ టు ma. ఈ ఫోర్స్ ఏంటి మనకి? టెన్షనే కదా. టెన్షన్ t ఈక్వల్స్ టు ma. రైట్, క్లియర్ ఆ పిల్లలు? ఏం లేదు, ఇటు నుంచి ఫోర్స్ ఉంది కదా మనకి, ఇదే టెన్షన్ కదా మనకి. ఈ టెన్షన్ ఈక్వల్స్ టు ma. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక జీకి రాదు, జీ అనే టర్మ్ రాదు. టెన్షన్ t ఈక్వల్స్ టు ma. మాస్ ఎంత ఉంది మనకి? 2. యాక్సలరేషన్ ఎంత ఉంది? తెలియదు. ఓకే, టెన్షన్ t ఈజ్ ఈక్వల్స్ టు t ఈక్వల్స్ టు 2a వచ్చింది మనకి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. టెన్షన్ t ఈక్వల్స్ టు 2a వచ్చేసింది కదా. ఈ టెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, a వచ్చేస్తుంది. 50 మైనస్ ఈ టెన్షన్ ఎంత ఉంది మనకి? 2a ఈజ్ ఈక్వల్స్ టు 5a. ఓకే, దాన్ని తీసుకెళ్ళండి. 50 ఈజ్ ఈక్వల్స్ టు 5a ప్లస్ 2a ఎంత ఉంది మనకి ఇక్కడ? 50 ఈక్వల్స్ టు 7a అయిపోయింది. యాక్సలరేషన్ ఎంత వచ్చిందండి? 50/7 వచ్చేసింది యాక్సలరేషన్. చూడండి, ఇప్పుడు షార్ట్కట్లోకి వెళ్దామా? టెన్షన్లో షార్ట్కట్లోకి వెళ్తే ఏమవుతుంది చూడండి. షార్ట్కట్ యాక్సలరేషన్ a. దీన్ని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయలేము, ఎందుకంటే ఇది వేలాడట్లేదు. ఓకే, సో దానికోసం ఏం చేయాలి? ఓన్లీ ఇది మాత్రమే తీసుకోవాలి. షార్ట్కట్లో 5 8 మాత్రం తీసుకోవాలి. జీ వాల్యూ ఎంత మనకి? జీ వాల్యూ 10. 5g బై 2 మాస్లు ఎంత? 5 + 2 అంతే, 50/7 వచ్చేస్తుంది. మీరు ఇంత ముందులాగా a = 5 - 2
ఇంటూ జీ వాల్యూ 10 డివైడెడ్ బై 5 + 2 7 తీసుకున్నారనుకోండి ఎంత వస్తుంది 30/7 వస్తుంది. అంటే రాంగ్ ఆన్సర్ ఇది, ఇంకా రాంగ్ ప్రొసీజర్. ఇట్లా చేయడానికి లేదు దీంట్లో. ఇప్పుడు రెస్ట్లో ఉంది కాబట్టి ఈ మార్క్స్ని కన్సిడర్ చేయొద్దు షార్ట్కట్లో. సో అప్పుడు 50 × 10 / 5 + 2 50/7 అదే వచ్చిందిగా మనకి, 50/7 వచ్చింది కదా సేమ్. ఇప్పుడు మీకు టెన్షన్ కావాలంటే ఇక్కడే సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ వరకు ఎందుకు, యాక్సలరేషన్ ఉంది కదా. సో టీ టెన్షన్ ఈక్వల్స్ టు 2a ఉంది మనకి, 2 × ఏ వాల్యూ అంత 50/7 అంత ఎంత వచ్చింది 100/7 వచ్చేసింది టెన్షన్ వాల్యూ కూడా ఈజీగానే. ఇలాంటి వాటికి ఇలా చేయాలి మనం. ఓకే, చాలా మనం షార్ట్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలా చేసి 30/7 వచ్చింది, 30/7 వస్తే టోటల్ ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది మనకి. ఓకే, సో జాగ్రత్తగా, అందుకనే షార్ట్ కట్లు చేసేదానికన్నా ఎఫ్బిడి చేయండి. ఎఫ్బిడి చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఎఫ్బిడి కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఇంకొక న్యూమరికల్ చూద్దామా మనం. చూడండి పిల్లలు, ఈ న్యూమరికల్ చూడండి. 2 blocks AB ఆఫ్ మాసెస్ M and 2M, M2M రెండు ఇచ్చాడు. హైలైట్ రెస్ట్ సట్ దట్ స్ప్రింగ్ ఈజ్ ఇన్ న్యాచురల్ లెంత్. అంటే ఈ స్ప్రింగ్ న్యాచురల్ లెంత్ ఎంత ఉందో అంత ఉంటుంది. అంటే ఈ న్యాచురల్ లెంత్ని ఏం చేసామంటే దగ్గరకు అనేసాం. అంటే ఎంతైతే ఉండాలో లెంత్ ఇంతే ఉంది, కానీ దీని దగ్గరకు అనేస్తే ఇట్లుంది. దానివల్ల ఏమవుతుందనంటే వాడు ఇచ్చిన క్లూ. సో ఫైండ్ అవుట్ ది యాక్సిలరేషన్ ఆఫ్ A and B. మనకి దీని యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్. జనరల్గా ఏమవుతుంది మనకి, ఈ 2M మాస్ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ ఇటు ఉండాలి అంతే కదా. ఇది M తక్కువ ఉంది, M అనేది తక్కువ ఉంది, 2M అనేది ఎక్కువ ఉంది. అంటే యాక్సిలరేషన్ మనకి ఇటు సైడ్ ఉండాలి. ఈ యాక్సిలరేషన్ ఇటు, ఈ యాక్సిలరేషన్ అటు ఉండాలి. కానీ వాడు ఇచ్చిన ఒక చిన్న క్లూ ప్రకారము న్యాచురల్ లెంత్ అన్నాడు. ఇక్కడ న్యాచురల్ లెంత్ అన్నాడు. అంటే ఈ స్ప్రింగ్ పని చేయట్లేదు. న్యాచురల్ లెంత్ ఎంత ఉందో, స్ప్రింగ్ పని చేస్తే స్ప్రింగ్ కాన్స్టెంట్ KX అని పెట్టి మనం న్యూమరికల్ చేయొచ్చు. కానీ ఈ న్యాచురల్ లెంత్లో ఏమవుతుందంటే టెన్షన్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ ఇది 0 అయిందనుకోండి, సేమ్ థ్రెడ్ కదా, ఇక్కడ కూడా టెన్షన్ 0. అచ్చా, సో దీనివల్ల వాడు ఇచ్చిన క్లూ వల్ల ఈ టెన్షన్ 0 అయిపోయింది మనకి. రెండింటి దగ్గర టెన్షన్ 0 అయిపోయింది. అప్పుడు ఏమవ్వాలి, ఈ మాస్ ఇట్లా లాగుతూ ఉంటుంది దీన్ని mg. ఓకే, సో ఈ వెయిట్ అనేది దీన్ని లాగుతూ ఉంటుంది, ఈ మాస్ని ఈ వెయిట్ లాగుతూ ఉంటుంది మనకి. దానివల్ల ఈ యాక్సిలరేషన్ అనేది ఇటు సైడ్ ఉంటుంది మనకి. ఓకే, యాక్సిలరేషన్ ఇటు చేయడం వల్ల ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ యాక్సిలరేషన్ ఇటు ఉంటుందా, లేదు, దీన్ని కూడా ఇటు లాగుతూ ఉంటుంది కదా మనకి వెయిట్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కదా, టెన్షన్ ఉన్నప్పుడు అట్లా లాగబడుతుంది. టెన్షనే లేదు మనకి, అప్పుడు ఏమవుతుంది మళ్ళీ యాక్సిలరేషన్ దీన్ని కూడా ఇటు సైడ్ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి న్యూమరికల్ ఇస్తాడు, వాల్యూస్ ఇస్తాడు. ఇప్పుడు మనకి ఇక్కడ యాక్సిలరేషన్ టర్మ్స్లో ఇచ్చాడు, కానీ న్యూమరికల్ ఇస్తాడు. ఇప్పుడు ఇటు G, ఇటు A, ఇటు A. ఓకే, ఇటు A అయినప్పుడు ఇటు G అవుతుంది, ఇది కూడా G అవుతుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంతే కదా A అయినప్పుడు. అంటే మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. రెండు కూడా కిందికి ఉన్నాయి. G/3 కాదు, 0 కాదు, G/3 కాదు, 0 కాదు. అంటే యాక్సిలరేషన్ రెండు కిందికి ఉన్నప్పుడు జీలు కూడా కిందికే ఉంటాయి మనకి. ఓకే, అందుకే మన ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇప్పుడు మనకు వాల్యూస్ ఇస్తాడు ఇక్కడ, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టెన్షన్ T1 ఎంత, టెన్షనే లేదు ఇక్కడ. ఒకవేళ ఈ టెన్షన్ తీసేసి ఇక్కడ టెన్షన్ న్యాచురల్ లెంత్ అనుకుండా ఎంత కొంత ఇస్తాడు. అప్పుడు మనం KX అనేది పెట్టాలి. KX అని పెట్టి క్యాలిక్యులేట్ చేయాలి మనం. దాన్ని కూడా చూద్దాం, స్ప్రింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు క్లియర్ అర్థమైందా. సో ఇప్పుడు వాడు ఇచ్చిన క్లూ వల్ల మనకి ఈ టెన్షన్ అనేది 0 అయిపోయింది. ఈ న్యాచురల్ లెంత్ అనడం వల్ల ఈ టెన్షన్ అనేది 0 అయింది. 0 అయింది కాబట్టి రెండు వైపులా మనకి ఇది ఇటువైపు లాగబడుతుంది, ఇటువైపు లాగబడుతుంది. అంటే సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. దీన్ని ఇటు సైడ్ లేదండి, కిందికే ఉన్నది. రెండు కిందికే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ A ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకొక న్యూమరికల్కి వెళ్దాం. చూడండి పిల్లలు, ఈ న్యూమరికల్ వచ్చేసి ద యాక్సిలరేషన్ ఆఫ్ ది 2 kg బ్లాక్ అని మనకు ఒకటి న్యూమరికల్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే మనకి 2 పుల్లీస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏం చేస్తాడు, 2 పుల్లీలు. ఇక్కడ ఒక పుల్లి మనకి ఇక్కడ సస్పెండ్ చేశాడు. చూడండి, ఇక్కడ ఫిక్స్ చేసి సస్పెండ్ చేశాడు 2 పుల్లీలు. ఇక్కడ ఒక ఫోర్స్తో లాగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫైండ్ ది యాక్సిలరేషన్ అంటున్నాడు. ఫైండ్ యాక్సిలరేషన్, ఇక్కడ కంప్లీట్ కాలేదు ఇంకా న్యూమరికల్. యాక్సిలరేషన్, ఫైండ్ యాక్సిలరేషన్. ఓకే, ఫైండ్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది, ఇక్కడ మనకి 20 న్యూటన్స్ ఉందండి. ఇక్కడ టెన్షన్ ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ టెన్షన్ చెప్పండి. ఇక్కడ టెన్షన్ చెప్పాలంటే ఇక్కడ టెన్షన్ కావాలి మనకి. ఇక్కడ టెన్షన్ T, ఇక్కడ టెన్షన్ T.
అంటే మనం ఇట్లా లాగుతున్నప్పుడు ఈ మొత్తం పుల్లి పైకి వెళ్తుంది మనకి, అవునా కదా? మనం ఇట్లా ఫోర్స్ పెట్టి లాగుతున్నాం, ఇట్లా ఫోర్స్ పెట్టి ఇట్లా లాగుతున్నప్పుడు మొత్తం పుల్లి మనకి పైకి వెళ్తుంది. అంటే ఇది టెన్షన్ కూడా, ఇది కూడా టెన్షన్, ఒకటే తాడు, ఇదే టెన్షన్, ఇదొక టెన్షన్. అంటే ఇక్కడ టెన్షన్ వచ్చేసి 20 న్యూటన్స్. టెన్షన్ T = 20 వస్తుంది మనకి. ఓకే, మనకి ఇక్కడ టెన్షన్ చెప్పండి. మనకి ఇక్కడ T ఉంది కాబట్టి ఇక్కడ టెన్షన్ వచ్చేసి 2T అవుతుంది రిజల్టెంట్. ఓకే, కరెక్టా కదా? అర్థమైందా కాలేదా? మనం ఇక్కడ ఫోర్స్ పెట్టి లాగుతున్నాం, మనం ఫోర్స్ పెడుతున్నాం అంటే అదే ఫోర్స్ టెన్షన్ అవుతుంది మనకి. అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం పుల్లి పైకి వెళ్తుంది కదా, ఈ మొత్తం పుల్లి యాక్సలరేషన్ పైకి ఉంది, పైకి లాగబడుతుంది అంటే ఇప్పుడు ఈ మొత్తం పుల్లి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తుందంటే ఈ 2 టెన్షన్లు తీసుకుని వెళ్తుంది పైకి. అంటే ఇక్కడ ఏదో 2 kg మాస్ మీద మనకి 2T టెన్షన్ పడుతుంది. ఇప్పుడు FBD రాద్దాం, దీనికి FBD రాద్దామండి. దీనికి రాయాలి కదా మాస్కి. ఈ 2 kgకి రాద్దాం మనం. 2 kgకి FBD రాస్తే పైన ఏమో వచ్చేసి టెన్షన్ వచ్చింది, ఎంత ఉంది? 2T. యాక్చువల్ దీని డైరెక్షన్ ఎటు ఉండాలి? పైకి ఉండాలి కదా టెన్షన్, అవునా కదా? టెన్షన్ 2T పైకి ఉంటుంది. 2T టెన్షన్ పైన. కింద ఏముంటుంది? కింద మనకు వచ్చి రెగ్యులర్గా వెయిట్ mg. ఓకే, ఇప్పుడు మనం చూడండి 2T టెన్షన్ mg మనం ఇంకా పెట్టుకోండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ FBD పెట్టేస్తే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ పెట్టేస్తే, సో పైన వెయిట్ ఎక్కువ ఉంది కదా, మనం ఇట్లా లాగుతున్నాడు కదా, అంటే ఇడిపోతుంది కదా పిల్లి. అంటే మనకి యాక్సలరేషన్ ఎటు ఉంది? పైన ఉంది కదా. చూడండి, అబ్జర్వ్ చేయండి, పైన ఉంది కదా. మనం అప్పుడు ఏం రాయాలి? 2T - mg = ma. చలో ఇప్పుడు రాద్దామా? 2T వాల్యూ ఎంత ఉందండి? 20 ఉంది. 20 m వాల్యూ ఎంత మంది? 2, అవునా కదా? 2 అనేది m వాల్యూ. 2 × g వాల్యూ ఎంత మనకి? 10. ఓకే, ఇది మైనస్ రావాలి కదా, మైనస్ ఇక్కడ -10 = 2 × a. రైట్. 40 - 20 = 2a. 20 = 2a. a = 220/2. అంతే ఎంత వచ్చింది? 10 m/s వచ్చింది, m/s² వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి 10 m/s². చాలా ఈజీ న్యూమరికల్ అండి. కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనం టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలంతే. ఓకే, ఈ మొత్తం ఫిక్స్ లేదు కాబట్టి, అంటే ఇక్కడ మనం ఇక్కడేం టైట్ చేయలేదు, ఇక్కడ మొత్తం గాల్లో వదిలేసాం కాబట్టి వాడు ఎప్పుడైతే ఫోర్స్ పెట్టి లాగాడో ఇదే ఫోర్స్ మనకు టెన్షన్ అయిపోతుంది. ఈ ఫోర్స్ పెట్టి లాగాడు, మొత్తం పుల్లి పైకి వెళ్తుంది. పుల్లి పైకి వెళ్తుంది అంటే ఈ 2 kgలను కూడా పైకి తీసుకెళ్తుంది. ఓకే, అందుకని టెన్షన్ అనేది టీ అని ఉంటే ఈ టెన్షన్ అనేది పైవైపు 2T అయిపోతుంది. 2Tతో లాగబడుతుంది. 2Tతో లాగబడితే మనం 2T వేసుకొని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే మనకి యాక్సలరేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇది షార్ట్ కట్ కూడా చేసుకోవచ్చు, అవసరం లేదు, ఇంత చిన్నది కదా. చూడండి పిల్లలు, ఇక్కడ కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ షోన్ ఇన్ ఫిగర్ ఇచ్చాడు మనకి. ద టెన్షన్ ఇన్ ద సిస్టమ్ స్ట్రింగ్ అని చెప్పి ఇచ్చాడు. G వాల్యూ మనకు 10 తీసుకోమంటున్నాడు. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇది ఇక్కడ రెస్ట్లో ఉంది, అవునా? ఇక్కడ ఒక రెస్ట్లో ఉంది, అంటే ఒక సర్ఫేస్ మీద ఉంది కాబట్టి దీన్ని ఒక పుల్లి పెట్టి ఇట్లా అలాట్ తీసాడండి. ఇంకొక పుల్లి మీద ఇది 1 kg పెట్టాడు, మాస్ m2 అనేది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, దీనికి టెన్షన్ ఎటు ఉందండి? టెన్షన్ ఇటు ఉంది, అవునా కదా? టెన్షన్ ఇటు ఉంది కాబట్టి మనకి యాక్సిలరేషన్ ఎటు ఉంది? యాక్సిలరేషన్ కూడా ఇటే ఉంది, ఎందుకంటే ఈ 1 kg అనేది దీన్ని ఇట్లా లాగుతుంది. ఇది రెస్ట్లో ఉందండి, ఇది సస్పెండెడ్ అయి ఉంది, అంటే కిందికి లాగబడుతుంది. ఇది కిందికి లాగబడడం వల్ల ఈ 1 kg ఇది కొంచెం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో నా F = mba అంటే టెన్షన్. F ఈజ్ నథింగ్ బట్ టెన్షన్, అంతే కదా? ఫోర్స్ ఇటే లాగబడుతుంది కదా, టెన్షన్ = ma. ఓకే, దీని నుంచి ఫస్ట్ డయాగ్రామ్ నుంచి అంటే at mass m1 m1 దగ్గర తీస్తున్నా అండి నేను. ఓకే, m1 దగ్గర తీస్తున్నా. T = ma అని రాసుకున్నాను. m ఎంత మనకి మాస్? T = 1 × a. అంటే టెన్షన్ ఏమొచ్చింది మనకి?
ఏ వచ్చింది దీని ద్వారా. అంటే ఈ మాస్ దగ్గర టెన్షన్ అనేది ఏ వచ్చింది. ఎక్కడైతే టెన్షన్ ఉందో ఏ పెట్టండి, ఏ ఉందో టెన్షన్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనికి ఎఫ్బిడి డయాగ్రామ్. చలో ఎఫ్బిడి డయాగ్రామ్ ఏముంది, ఇప్పుడు మనకి టెన్షన్ పైన ఉంది. ఓకే, నెక్స్ట్ కింద ఎంజీ ఉంది. యాక్సలరేషన్ ఎటు ఉందండి మనకి కింద ఉంది. ఎఫ్బిడి రాద్దాం. ఎఫ్బిడి ఫర్ మాస్ M2 అన్నాడు కదా వాడు, మనం M2నే రాసుకుందాం. M2ని ఇప్పుడు వెయిట్ ఎక్కడుంది ఇక్కడ మనకి. సో వెయిట్ వచ్చేసి యాక్సలరేషన్ ఇటు ఉందండి, యాక్సలరేషన్ ఉంటుంది. మనం ఇటు తీసుకోవాలి కదా, mg మైనస్ t ఈజ్ ఈక్వల్స్ టు F ఈక్వల్స్ టు MA కదా. mg ఎంత ఉంది, మాస్ ఎంత ఉంది మన దగ్గర 1 ఉంది. g వాల్యూ ఎంత 10 తీసుకోమంటున్నాడు వాడు, అవునా కదా, 10 తీసుకోమన్నాడు వాడు. 10 మైనస్ టెన్షన్ ఈక్వల్స్ టు m ఇంటూ మాస్ ఇంటూ a యాక్సలరేషన్. ఓకే రైట్, 10 మైనస్ t ఈజ్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ ప్లేస్లో t తీసుకోవచ్చు మనం, ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం, అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. ఈ ఈక్వేషన్ ప్రకారం మనం యాక్సలరేషన్ ప్లేస్లో t తీసుకోవచ్చు. అంటే దీని ప్లేస్లో t తీసుకున్నాను, దీన్ని అటు తీసుకెళ్ళండి. 10 ఈక్వల్స్ టు 2t అయిపోతుంది, అంతే కదా, అవుతుందా కావట్లేదా. t ప్లస్ t, 10 ఈక్వల్స్ టు 2t, t ఈక్వల్స్ టు 10/2. 10/2 అంటే ఎంత వస్తుంది, 5 వచ్చేస్తుంది. టెన్షన్ మనకి ఎంత వచ్చిందండి, 5 ఆన్సర్లో ఉందా, ఉందండి. సో టెన్షన్ 5 న్యూటన్స్ ఉంది కదా. చలో ఈ విధంగా మనం చేసుకోవచ్చు, ఈజీ న్యూమరికల్. ఇట్లా ఏదైనా ఇచ్చినా చేసుకోవచ్చు. రెస్ట్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, సో టెన్షన్ ఈక్వల్స్ టు అదే ఫోర్స్ అదే టెన్షన్ అవుతుంది కదా, టెన్షన్ ఈక్వల్స్ టు MA అవుతుంది. ఓకే, మాస్ 1 ఇది మనం ఎఫ్బిడి చేసుకోవచ్చు దీన్ని. ఓకే, దీంట్లో వెయిట్ ఇటు సైడ్ ఎక్కువ ఉంది కదా, యాక్సలరేషన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు ఎక్కువ ఉంది కాబట్టి mg మైనస్ t ఈక్వల్స్ టు MA. మనం ఎప్పుడు వేసే విధంగానే వేయచ్చు. నేను రివర్స్ వేసాను అనుకోండి, రివర్స్ వస్తే మీకు 0 వచ్చేస్తుంది టెన్షన్. చేసి చూడండి, రివర్స్ చేస్తూ ఉంటారు పిల్లలు. t మైనస్ ఎప్పుడు అలవాట్లు పొరపాటు అన్నట్టు, t మైనస్ mg ఈజ్ ఈక్వల్స్ టు MA వేస్తారు. ఓకే, t మైనస్ mg వేసినప్పుడు ఈ t అనేది అటు సైడ్ పోతుంది, ప్లస్ t అనేది అటు సైడ్ పోతుంది, మైనస్ 10 ఇక్కడ పోతుంది, t మైనస్ t 0 అయిపోతుంది. 0 అయిపోతుంది కదా, ఆన్సర్ ఏం సార్ అంటే, ఇప్పుడు ఒక్కోసారి 0 ఇచ్చాడు అనుకోండి, 0 అని ఏదేదో వేస్తూ ఉంటారు. అందుకని ఎఫ్బిడి వేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, యాక్సలరేషన్ ఎటు ఉందో అటు తీసుకొని మనం చేసుకోవాలి మనం. ఓకే, రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం మనం ఇది. నెక్స్ట్ ఇంకొక న్యూమరికల్కి వెళ్దాం. చూడండి పిల్లలు, ఇఫ్ 2 బ్లాక్స్ ఆఫ్ మాస్ m1 m2 ఆర్ కనెక్టెడ్ బై స్ట్రింగ్, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ మాస్ m2 అన్నాడు. అంటే ఈ m2 యాక్సలరేషనే కదా మనకు కావాల్సింది. యాక్సలరేషన్ దీని ఎటు ఉంది, ఇటు సైడ్ ఉంది మనకి యాక్సలరేషన్. దీని యాక్సలరేషన్ ఎటు ఉంది, ఏ ఉంది. అంటే ఈ మొత్తం స్ట్రింగ్లో యాక్సలరేషన్ అంటే ఏంది, ఏ కదా. సో మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ దీనికి వేద్దాం. ఎఫ్బిడి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ M2 అందరూ వేయండి నా ఎమ్మటి. నేను వేస్తుంటే మీరు కూడా వేయాలి టక్ మని. సో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి కాబట్టి మీరు కూడా నా ఎమ్మటి చేస్తూ పోవాలి. చలో, ఇటు టెన్షన్ ఎటు ఉంది మనకి, టెన్షన్ T పైన ఉంది. సో కింద mg ఉంది, అంతే కదా, mg ఉంది తెలుసు మీకు. నెక్స్ట్ ఇక్కడ మనం క్లియర్గా వేసుకున్నాం అనుకోండి, 5 kg ఇక్కడ ఉంది, కింద mg ఉంది, పైన టెన్షన్ ఉంది, ఇటు సైడ్ టెన్షన్ ఉంది. సో mg మైనస్ టెన్షన్ T ఈక్వల్స్ టు MA. సో m ఎంత ఉంది, 5 ఉంది. 5 ఇంటూ g వాల్యూ ఎంత తీసుకోవాలని చెప్పాడు వాడు, చెప్పలేదు కాబట్టి మనం 10 తీసుకోవాలి. 10 మైనస్ t, ఎందుకంటే క్యాలిక్యులేషన్లో ఈజీ అయిపోతుంది మనకి. మాస్ ఎంత ఉంది మనకి, 5 కదా, 5 ఇంటూ A. ఓకే, 50 మైనస్ t ఈజ్ ఈక్వల్స్ టు 5A. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. చలో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇది ఇప్పుడు స్లైడ్ అవుతుంది, అంటే ఇది లాగబడుతుంది ఇట్లా మనకి, అవునా కదా. ఈ పుల్లి మీద ఇట్లా లాగబడుతుంది అంటే ఇక్కడ mg అనేది ఇట్లుంటే, mg ఇట్లా ఎందుకు ఉంటుందండి, ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇట్లా లాగబడుతుంది, కిందికి లాగబడుతుంది mg, అవునా. లాగబడితే మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో ఇటు సైడ్ పోతుంది మనకి, ఇటు సైడ్ పోతున్నప్పుడు ఇది మాస్ m1 కదా, m1 g sin θ. ఓకే, ఇటు ఒకటి ఉంటుంది కాంపోనెంట్ m1g cos θ.
టెన్షన్ అనేది ఇటు సైడ్ ఉంది మనకి, టెన్షన్ అనేది ఇటు సైడ్ ఉంది, యాక్సలరేషన్ అనేది అటు సైడ్ ఉంది, రైట్. ఇప్పుడు రాసుకుంటూ వెళ్తే మనం ఎట్లా వస్తుంది చూడండి ఇప్పుడు మనకి. సో ఇక్కడ ఎబిడి ఫర్ మాస్ ఎంత, అది మాస్ M1 కదా, మాస్ M1కి ఎఫ్బిడి వేసాను నేను, ఎఫ్బిడి ఫర్ మాస్ M1 టకటక వేయండి. ఈ ఫోర్స్, ఈ టెన్షన్ అనేది దీనికి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, టీ ఈక్వల్స్ టు టీ సో ఇటు సైడ్ వస్తుంది కాబట్టి టీ మైనస్ M1G sin θ ఈజ్ ఈక్వల్స్ టు MA. ఈజీ మనకు తెలిసిపోతుంది కదా. ఇటు సైడ్ టీ టెన్షన్ ఇటు ఉంది, టీ మైనస్ M1G sin θ ఈక్వల్స్ టు టీ మైనస్ M1 మాస్ ఎంత ఇచ్చాడు మనకి, మాస్ ఇచ్చేసి 10 ఇచ్చాడు, 10 ఇంటూ 10 sin θ. సైన్ అంటే యాంగిల్ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ 30 degrees ఇచ్చాడు, sin 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ యాక్సలేషన్ ఎంత అని తెలియదు మనకి, టీ మైనస్ 100 sin 30 degrees ఈక్వల్స్ టు 10A. మనం ఇప్పుడు టీ మైనస్ 10 ఇంటూ 10 ఎంత అవుతుంది, 100 అవుతుంది కదా, 100 sin θ sin 30 degrees ఎంత అవుతుంది, 1/2 10A అవుతుంది మనకి, 10A. ఓకే, 250 అయిపోతుంది 50, అండ్ మనకేమవుతుంది ఇక్కడ టీ మైనస్ 50 ఇది ఈక్వల్స్ టు 10A అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది పిల్లలు. అండ్ ఈక్వేషన్ నెంబర్ 1, 2ని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 1ని తీసుకొస్తుందా, ఇది మైనస్ టీ కదా, మైనస్ టీ దీని కిందనే రాసుకుంటున్నా అండి. సో +50 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుంది ఇక్కడ, ఓకే MA 5A కదా మనకి. సో 5A ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ మైనస్ టీ ప్లస్ టీ 0 అయిపోయింది. ఏముంది, యాక్సలరేషన్ వచ్చేసి ఏమవుతుంది మనకి 0 అయిపోతుంది. ఇక్కడ 5A 50 అవుతుంది కదా, ఓకే 50 అయిపోయింది యాక్సలరేషన్, 5A 50, ఓకే 5A రైట్, 0 అయిపోయింది యాక్సలరేషన్ మనకంటే. సో ఇక్కడ మనకు ఆప్షన్లో వచ్చేసి బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్, మనకి 0 యాక్సలరేషన్ వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ నెంబర్కి వెళ్దామా.